ఒక వైదికి వెళ్ళినాడు తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాను. మమ దేహి కరావలంబం ఎగ్జాయి సురడతలు కోడత అభిషేక్ జాయి. దేవుడు ఉన్నాడా లేడా తెలియదు, ఉండొచ్చు లేకపోవచ్చు. మనం చూస్తే విశ్వాన్ని శివం అంటాం. విశ్వంలో శక్తి లేనిదే శివము శవం అవుతుంది. సిద్ధేశ్వరానంద భారతి, చిన్నజీయర్ స్వామి, చాగంటి కోటేశ్వరరావు గారిని కలిశాను, గరిగిపాటి గారు వారి అబ్బాయిని కలిశాను. ఇంక మీరు కలవని వాళ్ళు ఎవరు లేరు. వద్దుపతి పద్మావతి గారిని కలిశాను. మీరు ఎవరెవరైతే ఆఖరికి రాధా మనోహర్ దాస్ గారిని కూడా కలిశాను. అన్ని మతాలు ఒకే మెసేజ్ని ఇస్తున్నాయి. అంటే ఒక శాంతి సందేశం అనేది మాకు చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేశారు. ప్రజలారా, మీకు తెలుసు రావణాసురుని వధించే. ప్రైజ్ ది లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఎన్నికలేని వాడిని ఎన్నుకొని దేవుడు ఈ రీతిగా తన సేవలో వాడుకున్నందుకు దేవునికే వేలాది స్తోత్రములు. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇప్పుడు అద్భుత రీతిగా తను ఏ రీతిగా వాడబడుతున్నారో, మరియు 32 సంవత్సరాల వయసులోనే 152 పుస్తకాలు రాయడం, ఇది చాలా మిరాకిల్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో యవనస్తులు తన సమయాన్ని బెట్టింగ్స్ కానీ అనేకమైన ఆటలకి వ్యసనాలకి బానిసై ఉన్న లోకంలో 32 సంవత్సరాల వయసులోనే మీరు 152 పుస్తకాలు రాశారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. దానికంటే ముందు మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎలా సొంత రక్షకునిగా అంగీకరించారు, మీ యొక్క సాక్ష్యాన్ని, మీ ఫ్యామిలీ గురించి క్లుప్తంగా చెప్పమని కోరుచున్నాను. తప్పకుండా. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. Let Holy Spirit permeate here and let my words enlighten you. నా పేరు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్. నేను ఒక వైదికి వెళ్ళినాడు తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాను. మా ఫ్యామిలీ ఏంటంటే చాలా ఓపెన్ మైండెడ్, ఫ్రీ థింకర్స్ అండి మేమందరం. మా తాతగారు ఏంటంటే ఆయన విజయవాడలో ఉద్యోగం చేసేవారు. తర్వాత 1960s ఆయనకి కాఫీ ఎస్టేట్ మేనేజర్గా లంబసింగి దగ్గర ఒక ఊరు రాజుపాకులు అనే ఒక ఊరిలో ఆయన కాఫీ ఎస్టేట్ మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయింది. ఆయన అక్కడ ఏంటంటే ట్రైబల్స్ రైట్స్ కోసం ఫైట్ చేశారు. ఆయన కమ్యూనిస్ట్గా ఉంటూ అలాగే అన్ని మతాలని ఆయన ప్రమోట్ చేస్తూ, మా నాన్నమ్మ గారు అయితే యేసు పాటలు పాడేవారు, అందరి దేవుడి పాటలు పాడేవారు అనమాట. ఎప్పుడు మత సామరస్యం అనేది మా ఇంట్లో ఉండేది. ఎప్పుడు లేకుండా అన్నిటిని ఆరాధించుకుంటూ ఉండేవారు. అంటే మా ఫ్యామిలీలో మీకు ఎలాగంటే ఎప్పుడు అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానం, దేవుడి ముందు అందరూ సమానం, మనం గొప్ప ఒకరు తక్కువ అనేది లేదు. ఎప్పుడైతే ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో, మార్జినలైజ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలని మా ఫ్యామిలీలో ఎన్నో జనరేషన్స్ కృషిస్తున్నాయి. నిజంగా ఇప్పుడు మనము లింగాయతుల గురించి చూసుకుంటే బసవన్న మన వాళ్ళ గురువు బసవన్న, ఆయన కూడా ఒక బ్రాహ్మణ ఫ్యామిలీకి పుట్టారు. ఆయన ఏంటంటే వివక్షని ఎదిరించి ఆయన అందరూ సమానులే, దేవుడి ముందు అందరూ సమానులే అని, అలాంటి ఒక లక్ష్యంతో మా ఫ్యామిలీ ఈ చాలా చాలా జనరేషన్స్గా ముందుకు రావడం వల్ల మాకు ఒక పాజిటివ్, దాన్ని ఏమంటారు, ఫ్రీ థింకింగ్, అభ్యున్నత భావాలు అనేది, భావజాలాలు అనేవి చిన్నప్పటి నుంచి ఏ భేదం లేకుండా జీవించేవాడిని. అలాగే మా నాన్నగారు కూడా, ఆయనకి అందరూ క్రైస్తవ స్నేహితులు ఉండేవారు, హైందవ స్నేహితులు ఉండేవారు, ముస్లిం స్నేహితులు ఉండేవారు, అందరూ ఉండేవారు. మా ఫాదర్ ఎప్పుడు ఎలాంటి వివక్ష ఎప్పుడు చూపించలేదు. వీరు వేరు వాళ్ళు వేరు అనేది లేదు. నేను చిన్నప్పుడు సత్యసాయి విద్యా విహార స్కూల్లో చదువుకున్నా. మా స్కూల్ ఏంటంటే సత్యసాయి బాబా గారు మీరు వినుంటారు. అక్కడ అన్ని మతాలు ఒకే మెసేజ్ని ఇస్తున్నాయి అని ఒక కంపారిటివ్, అంటే ఒక శాంతి సందేశం అనేది మాకు చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు నన్ను అడిగితే
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నేను సాంగ్స్ పాడేయగలను, ఎందుకంటే మాకు చిన్నప్పుడు స్కూల్లో ఆ పాటలు నేర్పించారు. జాయ్ టు ది వరల్డ్ ద లార్డ్ హ్యాస్ కమ్. సో ఈ సాంగ్స్ అన్ని మాకు ఎట్లా వచ్చు అంటే మాకు చిన్నప్పుడు స్కూల్లోనే నేర్పించారు ఈ పాటలని. డాషింగ్ త్రూ ది స్నో ఆన్ ఎ వన్ హార్స్ ఓపెన్ స్లే. సో నేను ఇలా క్రిస్టియన్ సాంగ్స్ నేర్చుకునేవాడిని, హిందూ సాంగ్స్ నేర్చుకునేవాడిని. ఇలా ఈ సాంగ్స్ అన్నీ అంటే అన్ని మతాల గురించి నేను తెలుసుకునేవాడిని. అసలు నిజంగా చెప్పాలంటే 10th స్టాండర్డ్ అయ్యేంత వరకు ఇన్ని క్యాస్ట్లు ఉంటాయి, ఇన్ని రిలీజియన్స్ ఉంటాయి, మన అందరి మధ్యన ఇన్ని భేదాలు ఉన్నాయని నాకు తెలియదు. ఉన్నాడా లేడా తెలియదు, ఉండొచ్చు లేకపోవచ్చు. అలాంటి థింకింగ్తో, అలాంటి భావజాలంతో అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి అని ఒక భావజాలంతో హాయిగా ఉండేవాడిని. తర్వాత డిగ్రీకి వచ్చాను. డిగ్రీకి వచ్చినప్పుడు నాకు జర్నలిస్ట్గా పనిచేయాలని కోరిక అనమాట. నాకేంటంటే ఉద్యోగం చేసేయాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఉద్యోగం చేసేయాలి. మా నాన్న జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. సో అది నన్ను ప్రోత్సహించి జర్నలిస్ట్ అవ్వాలి అని చెప్పి బే న్యూస్ అనే న్యూస్ పేపర్లో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యి, అదే టైంలో నాకు స్వీడన్లో బ్లెకింగ్ టెక్నిస్కో ఆక్స్కోలా అని స్వీడన్లో కార్ల్స్క్రోనా అనే సిటీలో నాకు 1 year సస్టైనబుల్ ఇంజనీరింగ్ మీద కోర్స్ చేసే అవకాశం వస్తే నేను స్వీడన్ వెళ్ళి 1 year అక్కడ ఉండి, అక్కడ ఫస్ట్ టైం నేను చర్చ్ అటెండ్ అయ్యాను. ఇండియాలో ఇంతకాలం ఉన్నా నేను ఎప్పుడు చర్చ్ అటెండ్ అవ్వలేదు. అక్కడ నేను చర్చ్ అటెండ్ అయినప్పుడు అక్కడ సర్మన్స్ వినడం, అక్కడ చర్చ్ ఫాదర్తో కనెక్ట్ అవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం. ఎందుకంటే నేను చాలా చిన్న వయసులో ఒక చాలా దూరపు ప్రదేశానికి వెళ్ళాను, ఎవరూ లేరు గైడ్ చేయడానికి, ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరు. ఫైనల్గా నాకు చర్చ్ ఫాదర్ దొరికారు. నిజంగా దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల ఆయన వచ్చి నన్ను గైడ్ చేసి, నన్ను మోటివేట్ చేసి, డెఫినెట్లీ మీకు ఉండగలం. నేను స్వీడన్ వచ్చాక నాకు భయంగా ఉండేవాడిని అనమాట. ఎందుకంటే కొత్త దేశం. ఇంకోటి ఏంటంటే అక్కడ విపరీతమైన చలి. మీకు వింటర్ సీజన్లో -30కి వెళ్తుంది. ఇక్కడ మనకి 15 degrees 20 degreesకే మన వాళ్ళు స్వెటర్లు వేసేసుకుంటారు. -30 అంటే మీరు ఆలోచించండి. ఆ చలిలో ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే ఫ్రెండ్స్ అవన్నీ అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వరు. ఒక కమ్యూనిటీ లేకపోతే మనందరం కలిసి ఉండాలి అనేది, లేకపోతే ఒక గ్రూప్, ఒక నెట్వర్క్ అనేది నాకు డెవలప్ అవ్వలేదు. ఆ నెట్వర్క్ అనేది నాకు డెవలప్ అయ్యి ఫ్రెండ్స్ వచ్చి నన్ను ప్రోత్సహించింది ఆ చర్చ్ ద్వారానే. సో అక్కడ నాకు క్రిస్టియానిటీ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. నాకు నచ్చింది. అంటే ఒక కమ్యూనియన్, అందరూ కలిసి ఉండాలి, కలిసి ప్రే చేయాలి, ఒకరికొకరు ప్రే చేయాలి. నేను అంటే జనరల్గా నేను అంటే ఎవరిని అనను, బట్ నా గురించే నేను చెప్పుకుంటాను. ఎప్పుడైనా దేవుడికి ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు మంచి మార్కులు రావాలి, నాకు స్వస్థత రావాలి, నాకు హెల్త్ రావాలి, నాకు ఈ ఉన్నత స్థాయి రావాలి అని నా గురించి ప్రే చేసుకుంటాను. కానీ క్రిస్టియానిటీలో నాకు నచ్చింది ఏంటంటే పక్క వాళ్ళ గురించి ప్రే చేయడం. అది నేను ఇంకే మతంలోనూ చూడలేదు. నిజంగా పక్క వాళ్ళ గురించి ప్రే చేయడం, అందరి మంచి కోసం, అందరి శ్రేయస్సు కోసం ప్రే చేయడం అనేది నన్ను చాలా ఆకట్టుకుంది. బట్ అట్ ది సేమ్ టైం నేను అన్ని మతాలకి ఈక్విడిస్టెంట్గానే ఉండేవాడిని. స్వీడన్ నుంచి వచ్చాను. తర్వాత పీజీ చేశాను ఇంగ్లీష్లో, ఆదికవి నన్న యూనివర్సిటీ రాజమండ్రిలో చేశాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను లింగ్విస్టిక్స్లో. సో నా పిహెచ్డి కూడా ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఎమోషనల్ లాంగ్వేజ్ టీచింగ్ ఏ థియరిటికల్ ఫ్రేమ్వర్క్. ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇప్పటి వరకు తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళకి సడన్గా ఇంగ్లీష్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి మెథడాలజీ వాడితే వాళ్ళు ఇంగ్లీష్ని కూడా మదర్ టంగ్ని ఎలా స్వీకరించారో ఇంగ్లీష్ని కూడా అలాగే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి స్వీకరించాలని ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసి దాన్ని నేను డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్లోను, గవర్నమెంట్ కాలేజెస్లోను దాన్ని వ్యాపించాలి. ఎందుకంటే మెయిన్గా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో చూసుకుంటే అక్కడ రిక్రూట్మెంట్ అంటే క్యాంపస్ సెలెక్షన్ అనేది చాలా తక్కువ. అంటే చాలామంది ఉద్యోగాలు రావట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనకి ఇండియాలో మెయిన్ సమస్య ఏంటంటే యువత ఖాళీగా ఉండడం. ఎవ్వరూ ఖాళీగా ఉండకూడదు, అందరూ చదువుకుంటూ ఉండాలి, చదువుకున్నాక ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం అంటే మనం కంపెనీలోనే పనిచేయాల్సిన అవసరం లేదు. మనకంటూ మనం ఒక ఆంటర్ప్రినర్ అయ్యి మనకంటూ మనం 10 మందికి ఉద్యోగం తెప్పించగలిగే పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు మనం చాలా పెద్ద వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. వాళ్ళని చాలామంది డిగ్రీలు కూడా కంప్లీట్ చేయని వాళ్ళే పెద్ద కంపెనీలు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ మనకు తెలిసిందే కదా. సో అలాగా నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా గత 2015 నుంచి, ఇది నా 10th year ఆంధ్ర యూనివర్సిటీలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా ఉన్నాను. అలాగా నా జీవితం సాగుతోంది. పర్సనల్ లైఫ్లో ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళను, ఎందుకంటే వాళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేయను.
2018 వరకు నా జీవితం ఒకలా ఉండేది బ్రదర్. 2018 తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఓకే. 2018 డిసెంబర్లో నాకు చాలా సివియర్, అంటే తట్టుకోలేనంత సివియర్గా న్యూమోనియా వచ్చింది. ఓకే. చాలా సివియర్ న్యూమోనియా వచ్చింది. దానికి హెవీ డోసేజ్ మెడికేషన్స్ వాడాను. నాకేంటంటే చిన్నప్పటి నుంచి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది చాలా సివియర్గా. ఓకే. ఆ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటూ ఆ మందులు నేను చాలా ఎక్కువ వాడడం వల్ల గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అయిపోయింది, చాలా సివియర్ అయిపోయి December 27th ఆ టైంలో ఏంటంటే నాకు అప్పటికే తగ్గుముఖం పడుతుంది న్యూమోనియా. ఆ టైంలో ఏంటంటే ఒకరోజు నాన్నగారు యాపిల్స్ కప్లో పెట్టి తినడానికి ఇచ్చారు. తినడానికి ఇస్తే తింటూ ఉంటే మింగలేకపోతున్నాను. మింగలేకపోవడం ఏంటిది కొత్తగా అనిపించింది. ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే నవ్వులుతాం, మింగేస్తాం, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మింగలేకపోవడం ఏంట్రా బాబు అని మళ్ళీ ట్రై చేశాను, మింగలేకపోతాను. వెంటనే మా నాన్నగారు కాల్ చేసి, నాన్న నేను మింగలేకపోవడం ఏంట్రా, తిను అన్నారు నాన్న. ఏం కాదు నాన్న, నేను మింగలేకపోతున్నాను, నాకు భయంగా ఉంది నాన్న అంటే మా నాన్న వచ్చారు, అదేదో డాక్టర్ ఏదో చెప్తే ఏదో రిలాక్స్ మాత్రం వేశారు. తినడానికి ట్రై చేశాను, తినలేకపోయాను. అలా బ్రదర్ 2018 December 27th స్టార్ట్ అయిన నేను మింగలేకపోవడం అనే సమస్య అది 2022 ఏప్రిల్ వరకు నడిచింది. అప్పటి వరకు కూడా నేను సాలిడ్ ఫుడ్ తీసుకోలేదు. ఏదైనా అన్నం పప్పు లేకపోతే అన్నం కూర గ్రైండ్ చేసుకుని, ఫ్రూట్స్ కూడా గ్రైండ్ చేసుకుని పసిపిల్లలకు తినిపించిన అలా చిన్నపిల్లలు ఎలా తీసుకుంటారో నిజంగా చెప్పాలంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా అది తెప్పించుకుని తినేవాడిని. ఓకే. ఓకే. ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు నాకు. అలా 3 సంవత్సరాలు బ్రదర్, 3 సంవత్సరాల్లో 84 kgs ఉండే నేను 50 kgsకి పడిపోయాను. సన్నగా అయిపోయాను, అసలు స్కెలిటనే, అస్థిపంజరం అంటారు కదా, స్కెలిటన్ అయిపోయాను. మొత్తం వీక్నెస్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మన బాడీలో యాసిడ్స్ ఉంటాయి, అది సాలిడ్ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఉన్న యాసిడ్స్. నేను లిక్విడ్ ఇవ్వడం వల్ల అది యాసిడ్స్ ఏమంటే ఇక్కడ ఈసోఫేగల్ స్ఫింక్టర్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేయడం మొదలెట్టే. సో దానివల్ల ఏమవుతుందంటే యాసిడ్స్ గొంతు వరకు వచ్చి మజిల్ స్పాజమ్స్ చేసేవి. సడన్గా మజిల్ స్పాజం అయిపోవడం వల్ల ఊపిరి అందేది కాదు నాకు. విపరీతంగా గ్యాస్ట్రిక్ అటాక్స్ వచ్చేవి. గ్యాస్ పొట్టలో ఉన్న గ్యాస్ చెస్ట్లో పట్టేసి పాల్పిటేషన్స్ 170-180కి వెళ్ళిపోయేది బ్రదర్. ఊపిరి ఆడేది కాదు, పాల్పిటేషన్స్. తర్వాత వీక్ అయిపోయాను, మజిల్ వీక్నెస్ వచ్చింది, స్పాండిలైటిస్ వచ్చింది. ఇంకా జీవితం మీద ఆశ పోయే టైంలో, అంటే 2019 స్టార్టింగ్లో, అంటే అప్పటికి 1 month అయింది, స్టార్టింగ్లోనే ఆశ పోయే టైంలోనే నాకు ఒక ఆయన, మా నాన్న ఎప్పుడు జనరల్గా వెళ్ళరు ఆస్ట్రాలజర్ దగ్గరికి, ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఏదో చెప్పారు ఆయన, ఏదో పరిహారాలు అన్నారు, చేయించాము. తర్వాత గుళ్ళకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అట్లా వెళ్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను, పరిహారాలు, హోమాలు, యజ్ఞాలు అన్నీ చేస్తున్నాను. ఎందుకంటే మరి నేను పుట్టిన ధర్మం కాబట్టి, నేను పుట్టిన మతం కాబట్టి, అదే దాని నుంచే నేను రెమెడీస్ అనేది వెతుక్కుంటాను కాబట్టి. బట్ అలోపతి ట్రై చేశాను, హోమియోపతి ట్రై చేశాను, న్యాచురోపతి, ఆయుర్వేద, ఏమీ పనిచేయలేదు కదా. అలా వీక్ అయిపోతూనే ఉన్నా, లిక్విడ్స్ మీద బతుకున్నా, లిక్విడ్ సెమీ సాలిడ్. ఎలా బతుకున్నానో కూడా నాకు తెలియదు, ఎందుకు నన్ను ఇంకా దేవుడు బతుకిచ్చాడో కూడా నాకు తెలియదు. అస్థిపంజరం అయిపోయారు కంప్లీట్. ఇంకా మీరు స్కెల్టనే. ఎలా అంటే నాకు మీకు ఎలా చెప్పాలంటే 2015లో నాకు పెళ్ళైంది బ్రదర్. 2018లో నాకు హెల్త్ ప్రాబ్లం డయాగ్నోస్ అయ్యాక 2019 ఫిబ్రవరిలో ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ హెల్త్ ప్రాబ్లం ఉందని పరిస్థితి చూసి వెళ్ళిపోయింది. వీడు నాకు వద్దురా బాబు అని వెళ్ళిపోయింది. నాకు దాన్ని ఏమంటారంటే ఇంకా దాన్ని ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో హెల్త్ బాగాలేదు, సపోర్ట్ చేయాల్సింది మానేసి తను వెళ్ళిపోయింది. అదే టైంలో మా చెల్లి అమెరికాలో ఉండేది, అమెరికాలో PhD చేస్తూ ఉండేది, యూనివర్సిటీ ఆఫ్ లూయివిల్లో, కెంటకీ స్టేట్, అమెరికాలో. మా చెల్లి తన PhD మానేసి నా కోసం వచ్చి నన్ను చూసుకుని ఆన్లైన్లో PhD చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే 2002 కరెక్ట్గా 2019 ఎండింగ్ 2020లోనే మనకి కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ రావడం వల్ల ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఇచ్చారు. కొంతకాలం ఆన్లైన్లో చేసి బ్రేక్ తీసుకుంది మా చెల్లి. నాకు పూర్తిగా నయం అయ్యేంత వరకు మా చెల్లి వెళ్ళనని పట్టుకుని కూర్చుంది. మా అమ్మ, మా నాన్న, మా చెల్లి నా కోసం నించున్నారు. నిజంగా అంటే మా అమ్మ, నాన్న, మా చెల్లికి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా. అట్ ద సేమ్ టైం ఒక హోప్,
దేవుడు ఉన్నాడు నాతో పాటు, నన్ను ఇంతకాలం బతికిస్తున్నాడంటే ఏదో ఉంది అనేది ఒక ఆశ, ఒక హోప్, ఒక ఫెయిత్ అనేది నన్ను అలాగ పట్టుకుని ఉంది బ్రదర్. అంతే. ఇంకా అక్కడి నుంచి 2021 మే 11th 2021 కోవిడ్ ఫస్ట్ వేవ్లో నాకు ఎఫెక్ట్ అవ్వలేదు బ్రదర్. బట్ వీక్గానే ఉన్నాను, ఫుడ్ లిక్విడ్స్లోనే తీసుకుంటున్నాను, అలా వెళ్ళిపోతుంది. బట్ కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నాకు కోవిడ్ వచ్చింది. ఇమ్యూనిటీ ఆల్రెడీ పోయింది, ఇంకా దాని మీద కోవిడ్. మీకు తెలుసుగా కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో ఎంతోమంది చనిపోయారు. సో ఆ టైంలో నాకు చాలా గట్టిగా ఎఫెక్ట్ అయింది. బెడ్ నుంచి లేవలేకపోయేవాడిని, లేస్తే హార్ట్ రేట్ పెరిగిపోయేది, ఊపిరి అందేది కాదు, చాలా ఇబ్బంది పడేవాడిని. హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అని మా అమ్మగారు చెప్తే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరు వెనక్కి రావట్లేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం, మా అబ్బాయిని ఇంట్లోనే ఉంచుదామని ఆక్సిజన్ సిలిండర్ కొని 10 మందిని బతిమాలి ఎక్కడో అక్కడి నుంచి తెప్పించి నెబులైజర్ తెప్పించి ఎలాగైనా నన్ను బతికించడానికి మా అమ్మ నాన్న మా చెల్లి చెయ్యని పని లేదు. నేను అలా బెడ్ రిడన్ అయిపోయి ఉన్నాను. లాస్ట్ అంటే అసలు లేవలేని పరిస్థితి, లేవడానికి ట్రై చేస్తూ ఊపిరి అందేది కాదు, హార్ట్ రేట్ పెరిగిపోయేది, ఇబ్బంది అయిపోయేది. ఒక రోజు ఏమైందంటే మీ కరెక్ట్గా మే 11th నాకు డేట్స్ గుర్తున్నాయి. ఆ రోజు నాకు తెలిసిపోతుంది చచ్చిపోతున్నాను నేనని. ఇంకా అయిపోయింది. మా అమ్మ నాన్న మా చెల్లికి కూడా నేను చెప్పేశాను, నాకు ఇవాళ ఏదో తేడాగా ఉంది, తెలిసిపోతుంది నాకు. నేను నిజంగా మీ ముగ్గురికి ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. నాకు చాలా హెల్ప్ చేశారు, నా కోసం మీరు ఉన్నారు, నా కోసం మీరు సెల్ఫ్లెస్గా ఉన్నారు, థ్యాంక్ యూ అని చెప్పాను. మా అమ్మ నాన్న చెల్లి కాదు అలా కాదు, నీకేం అవ్వదు, నువ్వు ఎందుకు అలా అంటున్నావు, ఎందుకు అలా డిప్రెస్ అయిపోతావు, మేము ఉన్నాం కానీ తెలుసు నాకు వాళ్ళు పాపం నేను లేనప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు, ఏంటి మా వాడి జీవితం, మా అబ్బాయి జీవితం ఇలా అయిపోయింది, మా అన్నయ్య జీవితం ఇలా అయిపోయిందని. సో ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో లిక్విడ్ మా అమ్మ కర్డ్ రైస్ని గ్రైండ్ చేసి నాకు ఇస్తే అది తీసుకుని నేను నా రూమ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు సడన్గా గాబరా వచ్చింది, విపరీతమైన గాబరా. అంటే అది తట్టుకోలేనంత ప్యానిక్ అనమాట. సో ఆ ప్యానిక్ వల్ల యాంగ్జైటీ వచ్చింది, సివియర్ యాంగ్జైటీ వచ్చింది, గాబరా వచ్చింది. ఇంకా చచ్చిపోతున్నాను, అయిపోయింది నా పరిస్థితి, అయిపోయింది. ప్లీజ్ గాడ్ నన్ను కాపాడండి దేవుడా ప్లీజ్ అలా అంటూనే ఉన్నాను. ఎంతసేపు అన్నానో నాకు తెలియదు కానీ ఒక అరగంట సేపు మాత్రం అలా అంటూనే ఉన్నాను. ఏ దేవుడు అంటున్నారు కదా తెలియదు, జస్ట్ దేవుడా కాపాడు దేవుడా. నేను పలానా ఒక దేవుడు అంటూ నేను పెట్టుకోలేదు. అంటే నాకు ఏ దేవుడు అని ఆ టైంలో ఏ దేవుడు గుర్తు రాలేదు, దేవుడా అనే పదం తప్ప ఇంకేం గుర్తు రాలే. దేవుడా అంటూ నిద్రలోకి జారిపోయాను. తెలియలే నాకు నిద్రలోకి జారిపోయినట్టు కూడా తెలియదు. అది నిద్రలోకి జారిపోయినా కళ్ళు తిరిగి పడిపోయినా కూడా తెలియదు. సో నిద్రలోకి జారిపోయాను. ఆ నిద్రలోకి జారిపోయినప్పుడు నాకు ఒక కళ వచ్చింది. అది నేను కళను విజన్ అంటాను, ఎందుకంటే ఆ విజన్ నన్ను కాపాడింది. ఆ విజన్ నా లైఫ్లో ఒక మిషన్ అయింది, నా జీవితానికి దిశానిర్దేశం చేసింది అన్నమాట. ఆ విజన్ ఏమిటంటే నేను ఒక శునక రూపంలో ఉన్నాను కళలో, ఒక శునక రూపంలో ఉండి అలా ముడుచుకుని ఉన్నాను. నేను నన్ను చూసుకుంటే నేను డాగ్లో ఉన్నాను చూసుకోవడానికి, శునక రూపంలో ఉన్నాను. సో ముడుచుకుని ఉన్నాను ఇలాగా. ఒక లైట్ వస్తుంది నా వైపు, ఒక వెలుగులా వస్తుంది. ఆ వెలుగు అలా నా దగ్గరికి వచ్చేసరికి ఒక ఆకారంలా కనపడింది. మనం ఎప్పుడు యేసు ప్రభు వారి ఐకానోగ్రఫీ ఎలా చూస్తామో అదే కరెక్ట్గా నాకు రిజంబుల్ అయింది. యేసు ప్రభు వారు నా వైపు వస్తున్నట్టుగా, ఒక లైట్ యేసు ప్రభు వారి రూపంలో నా వైపు వస్తున్నట్టుగా అనిపించి నేను శునక రూపంలో ఉన్నాను. నన్ను వచ్చి నిమిరారు, అలా తల నిమిరారు. అలా తల నిమిరి నన్ను హత్తుకున్నారు, దగ్గరికి తీసుకున్నా టక్కని లేచాను. నేను లేచిన వెంటనే చూసుకున్నాను, 4 అయింది, సాయంత్రం 4 అయింది. లేచిన వెంటనే నించుంటే నాకేం ప్యానిక్ రావట్లేదు, గాబరా లేదు. జనరల్గా నేను ఎక్కువసేపు నించుంటే నాకు హార్ట్ రేట్ పెరిగిపోయి బ్రెత్లెస్నెస్ వచ్చేస్తుంది, ఆ టైంలో వచ్చేసేది. లేదు, నార్మల్గానే ఉన్నాను. వీక్నెస్ అయితే ఉంది, బట్ నార్మల్గా ఉన్నాను. నేను కిందకి నడుచుకుంటూ మెట్లు దిగి కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. జనరల్గా నా రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, మెట్లు ఎక్కిస్తారు మా అమ్మ నాన్న మా చెల్లి. నేనే మెట్లు దిక్కుంటూ వచ్చాను. ఎలా వచ్చారా అని అడిగారు. దిక్కుంటూ వచ్చేసి నేను
నాకేంటో హెల్తీగా ఉంది, నార్మల్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అని అన్నాను. అదేంట్రా హెల్తీగా ఉండి నార్మల్గా అయిపోయినట్టు అనిపించడం ఏంటి, ఏమైందంటే ఏమో తెలియదు, నాకు అలా అనిపిస్తుంది అన్నాను. మా అమ్మ నాన్న వాళ్ళు కొంచెం వాళ్ళకి ధైర్యం వచ్చిందనమాట. ఓకే, వీడికి ఏదో సెట్ అవుతున్నట్టుగా ఉంది అని వాళ్ళకి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. అంటే వాళ్ళకి చెప్పాలనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది, మీరు వర్రీ అవ్వద్దు, నాకు బతుకు మీద మళ్ళీ ఆశ వచ్చింది అని నాకు వాళ్ళకి చెప్పాలనిపించింది. కానీ నా విజన్ గురించి వాళ్ళకి నేను చెప్పలేదు. అలాగా ఈ విజన్ మే 11తో స్టార్ట్ అయిన విజన్ నవంబర్ వరకు వస్తూనే ఉంది. అలాగా అంటే రోజు అని కాదు, వీక్కి ఒకసారి, వీక్కి 2 టైమ్స్, అలాగా డిఫరెంట్ ఫామ్స్లో ఇదే విజన్ వచ్చేది నాకు. ఈ విజన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ విజన్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే కుక్కలకి బిస్కెట్లు పెట్టడం, కుక్కలకి ఫీడ్ చేయడం, కుక్కలకి అన్నం పెట్టడం ఇలా స్టార్ట్ చేశాను. నాకు తెలియదు, ఆటోమేటిక్గా చేయాలనిపించింది ఎందుకు, ఇంకా బెటర్ అవుతున్నట్టు అనిపించింది. అలాగే నేను ఏంటంటే ఐ స్టార్టెడ్ నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్ టు జీసస్. అది నేను ఏ పుస్తకం నుంచి నేర్చుకోలేదు, పర్సనల్గా నేనే నాకంటూ ఒక ప్రేయర్ చేయాలి, దేవుడికి థ్యాంక్ చేయాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. ఎందుకంటే ఆ విజన్ నాకు జీవితం మీద ఒక హోప్ క్రియేట్ చేసి నాకు తగ్గుతుందని ఒక ఆశ క్రియేట్ చేసింది. నేను అప్పుడు దేవుడికి ప్రామిస్ చేశాను ఏంటంటే నాకు పూర్తిగా స్వస్థత వచ్చాక, పూర్తిగా నేను హెల్తీ అయితే నేను క్రిస్టియన్ అవుతాను అని నేను దేవుడికి వాగ్దానం చేశాను. వాగ్దానం చేసి నేను రోజు ప్రే చేసేవాడిని. దేవుడికి వాగ్దానం చేసి నేను రోజు ప్రే చేసేవాడిని. అంటే నాకు ఒక పద్ధతి ఏం తెలియదు, రోజు ప్రే చేసేవాడిని. అప్పుడప్పుడు ఏదైనా చర్చెస్కి వెళ్ళి అక్కడ కూడా ప్రే చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అక్కడ హోలీ స్పిరిట్ పర్మియేట్ అవుతుంది, ఎక్కడైతే దేవుడు వాక్యం చెప్పబడుతూ ఉంటుందో అక్కడ హోలీ స్పిరిట్ ఉంటుందని నేను చదివాను. కాబట్టి అప్పుడప్పుడు చర్చెస్ కూడా వెళ్ళి ప్రే చేయడం అవన్నీ చేసేవాడిని. సో ఆ టైంలో కరెక్ట్గా April 4th అనుకుంటా, 4th or 5th 2022 నాడు సడన్గా ఒకరోజు నాకు మళ్ళీ ఇదే కళ వచ్చింది. ఈ కళలో ఏంటంటే యేసు ప్రభు వారు ఒక లైట్, యేసు ప్రభు వారు రూపంలో ఒక లైట్ వచ్చి, నేను సునక రూపంలోనే ఉన్నాను, డాగ్ రూపంలోనే ఉన్నాను, నాకు భోజనం పెడుతున్నట్టు కళ వచ్చింది. ఆ రోజు నాకు తినిపిస్తున్నట్టు కళ వచ్చింది. కుక్కకి అంటే నేను కుక్కలో ఉన్నాను, కుక్క రూపంలో ఉన్నాను, నాకు తినిపిస్తున్నట్టు కళ వచ్చింది. నేను లేచాను మార్నింగ్ 10 o'clockకి. లేచాక అమ్మని టిఫిన్ అడిగాను. అమ్మ ఎప్పటిలాగే గ్రైండ్ చేసి నాకు ఇచ్చింది. నాకు ఎందుకో తినాలనిపించింది, సాలిడ్ ట్రై చేయాలనిపించింది. కానీ రిస్క్, మళ్ళీ గొంతులో అడ్డేస్తే ప్రాబ్లం కదా, గొంతులో అడ్డేసి కిందకి వెళ్ళకపోతే ప్రాబ్లం కదా, మళ్ళీ ఊపిరి అందదో ఇబ్బంది అయిపోతుందని భయపడిపోయాను. ఆ భయం వల్ల ట్రై చేయలేదు. బట్ మధ్యాహ్నం ఎందుకో నాకు ట్రై చేయాలనిపించింది. మధ్యాహ్నం నేను ట్రై చేసే ముందు ఒకసారి ప్రే చేశాను, గాడ్ ప్లీజ్ నేను మింగగలగాలి, నార్మల్గా తినగలగాలి, ప్లీజ్ గాడ్ అని ఒక్కసారి ప్రే చేసి కిందకు వచ్చాను. కిందకు వచ్చినప్పుడు ఆ రోజు అమ్మ పాలకూర పప్పు చామ దుంపలు చేసింది అమ్మ. నేను అమ్మని అడిగాను, అమ్మ పెట్టు అంటే, గ్రైండ్ చేస్తుంటే గ్రైండ్ చేయొద్దు, డైరెక్ట్గా తినాలని ఉందన్న. తినగలవా అని, పర్లేదారా అంది. పెట్టమ్మా అంటే మా అమ్మ భయంగా ఇంత రైస్, ఇంత పప్పు, ఇంత కూర, ఒకవేళ అడ్డుకున్నా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని ఇంత పెట్టింది. నేను రైస్లో పప్పు కలుపుకొని కూర కలుపుకొని ఇలా తిన్నాను, నవ్విలాను, దేవుడికి దండం పెట్టుకుని ఇలా మింగాను, లోపలికి వెళ్ళిపోయింది. అంతే. పట్టలేని ఆనందం. అంటే మనకి, అంటే మనం ఎప్పుడు అనుకోం కదా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, మనకు బయట బెగ్గర్స్ ఉంటారు అడుక్కునేవాళ్ళు, వాళ్ళు తినగలరు కానీ వాళ్ళు తినడానికి తిండి లేదు. నేను తినడానికి తిండి ఉంది కానీ తినలేను. సో నాకేమనిపించిందంటే ఆ ఆనందం, అంటే ఎప్పుడైతే నేను మింగగలిగానో ఆ ఆనందం ఇట్ కెనాట్ బి కంపేర్డ్. నా జీవితంలో అది బెస్ట్ మూమెంట్. ఇప్పుడు కూడా మీ జీవితంలో బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆ రోజు ఆ అన్నం నేను మింగగలగడం అది నా జీవితంలో బెస్ట్ మూమెంట్. అది నేను మింగిన వెంటనే అమ్మ నాన్న ఇంకొంచెం రైస్ పెట్టామా, ఇంకొంచెం పప్పు పెట్టి, ఇంకొంచెం కూర పెట్టు, అలా తిన్నాను. తర్వాత ఇంకొక 4-5 టైమ్స్ తిన్నాక నాకు గ్యాస్ పెట్టేసింది, ఎందుకంటే కడుపుకి అలవాటు పోయింది. సో అలా స్లోగా నేను అలవాటు చేసుకోవడం మొదలెట్టాను. దాదాపుగా 2023 ఫెబ్ కల్లా అందరూ భోజనం అలా చేస్తారో నేను కూడా అలాగే భోజనం చేసే పరిస్థితికి వచ్చాను. అదే టైంలో ఏంటంటే 2022 May 6th నేను దేవుడికి వాగ్దానం చేసినట్టుగా
బ్యాప్టైజ్ అయ్యాను. నన్ను సముద్రం దగ్గర బ్యాప్టైజ్ చేశారు. మరి మీ పేరెంట్స్కి తెలిసిందా బ్రదర్ ఇలా మా అమ్మ నాన్న తీసుకెళ్లారు నన్ను. వాళ్ళకి నేను చెప్పాను ఏం జరిగింది. 2022లో ఆ రోజు నేను మింగగలిగాక తినడం మొదలెట్టాక మా అమ్మకి నాన్నకి మా చెల్లికి నేను చెప్పాను ఇలా జరిగింది, నాకు 2021లో విజన్ వచ్చింది, దానివల్ల నా జీవితం మీద నాకు ఒక మోటివేషన్, ఒక హోప్, ఒక రెసిలియన్స్ వచ్చింది. అలా 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 ఇవాళ నాకు ఈ కళ వచ్చింది, ఈ విజన్ వచ్చింది, ప్రే చేశాను, మింగగలిగాను. అంటే మాకు ఇంకేం కావాలరా? మేబీ గాడ్ హ్యాస్ చోజన్ యూ, మేబీ యు ఆర్ డెస్టిన్డ్ టు సర్వ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తప్పకుండా అని చెప్పి చూస్తే అప్పుడు మాకు తెలిసిన ఒక ఆయన ఉంటే బ్యాప్టిజం పొందాను నేను 2022లో. బ్యాప్టిజం పొంది నా పేరు కూడా మార్చుకుందాము అని అనుకున్నాను. బ్యాప్టిజం పొందాను. అలాగే నాకు తెలిసిన సర్కిల్లో 2-3కి చెప్పాను ఇలా బ్యాప్టిజం పొందాను, క్రిస్టియన్ అయ్యాను అంటే చాలామంది వ్యతిరేకించారు, చాలామంది యాంటీ అయిపోయారు, చాలామంది గొడవ పెట్టారు నా ఫ్రెండ్స్లోనైనా. ఎందుకంటే నేను అప్పటి వరకు నేను అంటే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందాను కాబట్టి నా చుట్టుపక్కల అందరూ హైందవ మతానికి అనుసరించే వాళ్ళే ఉంటారు ఆటోమేటిక్గా. సో వాళ్ళకి ఏంటంటే ఒక నెగిటివిటీ వచ్చింది క్రిస్టియానిటీ మీద, ఎందుకో తెలియదు. బట్ చాలామంది సోదరులకి ఏంటంటే ఆ నెగిటివిటీని ఇంజెక్ట్ చేస్తున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే పరమహంస యోగానంద గారు, మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదువుంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పారు. సౌరీస్ గారు ఇక్కడ భీమ్లీల ఆశ్రమం ఉంది, ఆవిడ దగ్గర జీసస్ క్రైస్ట్ పటం ఉంది. ఆవిడ జీసస్ క్రైస్ట్ ఆ దైవత్వాన్ని నమ్ముతారు ఆవిడ. అలా చాలామంది మన ఇండియన్ గురువులు యేసు ప్రభు వారి గురించి చెప్పారు. ఇప్పుడు మనకు చాలామంది అంటారు క్రిస్టియానిటీ బ్రిటిషర్స్ టైంలో వచ్చింది, లేకపోతే డచ్ టైంలో వచ్చింది. కాదు, లేకపోతే ఫ్రెంచ్ ఈ టైంలో కాదు, మనకి ఎప్పుడు వచ్చింది. సెయింట్ థామస్ అపోస్తులు సెయింట్ థామస్ ఎప్పుడో ఆయన కేరళ వచ్చి ఆ టైంలో. సో అప్పటి నుంచి ఉంది. అది కాకుండా ఏంటంటే దేవుడు ప్రవక్తల్ని వివిధ దేశాలకు పంపించారు. మనం ఒక లైన్ ఆఫ్ ప్రాఫిట్స్నే చదువుతాం, కానీ ప్రవక్తల్ని వివిధ దేశాలకు పంపించారు. కానీ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో అది కరప్ట్ అయిపోయి మెసేజ్లో వాళ్ళ సొంత పద్యాల్ని కవిత్వాల్ని యాడ్ చేసుకుని అది డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోవా స్టోరీ ఉంది. నోవా స్టోరీ ఏంటి? ప్రళయం స్టోరీ హిందూయిజంలో కూడా ఉంది. మత్స్యావతారం స్టోరీ ప్రళయమే. మత్స్యావతారంలో వచ్చి అందరినీ తీసుకుని ఇప్పుడు ప్రళయం వస్తుంది, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవాలంటారు. సో ఆరిజిన్ అన్ని రిలీజియన్స్కి ఒకటే. మీరు ఏ రిలీజియన్ చూసినా, ఇస్లాం చూసినా, క్రిస్టియానిటీ చూసినా, మన హిందూయిజం చూసినా, మీరు ఏ రిలీజియన్ చూసినా, ఇప్పుడు మీకు ఓల్డ్ రిలీజియన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జుదాయిజం, అలాగే మన జొరాస్ట్రిజం, ఈ రిలీజియన్స్, మ్యాండేయిజం, అలాగే యజిదీస్ అని మనం వింటూ ఉంటాం కదా. వీళ్ళందరిలోనూ అన్ని రిలీజియన్స్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. తర్వాత డైవర్ట్ అయిపోయారు. మెసేజ్ అనేది డైల్యూట్ అయిపోయింది. వాళ్ళ సొంత పైత్యాలను యాడ్ చేశారు. సో నేను ఇలాగ బ్యాప్టైజ్ అయ్యానని అనౌన్స్ చేసిన వెంటనే మా ఇంటికి ఒక బ్యాచ్ వచ్చారు, మా తెలిసిన వాళ్ళు. వచ్చి వాళ్ళు, నువ్వు తప్పు చేసావు, ఇంకా ఛాన్స్ ఉంది, వదిలేయి, ఇది కంటిన్యూ చేయడానికి నువ్వు వీల్లేదు, మంచిది కాదు, నువ్వు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇలా చేస్తే అది ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇది అది అదంటే. నేను అన్నాను, బ్రాహ్మణ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రాహ్మణ్? బ్రహ్మని చేరుకునేవాడు బ్రాహ్మణ్. పరబ్రహ్మ ఎవరు? పరబ్రహ్మని మీరు ఈ రూపంలో చూస్తారు, నేను యేసు ప్రభు రూపంలో చూస్తాను, తప్పే ఉంది అన్న. అంతే. తర్వాత వాళ్ళేమో కాదు, ఇది కాదు, నువ్వేం చూస్తావని, హిందూయిజం పురాణాలు చదివేవా, నీకు వేదాలు కూడా అంతంత మాత్రంగానే వచ్చు, నీకు కొన్ని మంత్రాలు వచ్చు, వీటికే నీకు ఏమి అన్నీ తెలిసేసుకున్నాను అనుకోకు, ఇన్డెప్త్గా చదువు, నువ్వు చెయ్యి, దశమహావిద్యలు చేసావా, ఇది చేసావా, అది చేసావా అంటే ఓకే బ్రదర్, మీరు చెప్పినట్టుగా నేను ఒక 1 year లేకపోతే 1.5 year నేను కంప్లీట్గా హిందూయిజంలో ఉన్న రిచువల్స్ అన్నీ ఫాలో అవుతా. మీరు ఏ రిచువల్స్ చెప్పండి, ఏ అభిషేకాలు చేయమంటే అభిషేకాలు చేస్తా, ఏ హోమాలు చేయమంటే, ఏ మంత్రపట్టణాలు చేయమంటే మంత్రపట్టణాలు చేస్తా, ఏ గురువు గారిని కలవాలను నేనే వెళ్ళి గురువుని కలుస్తా అని నేను డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు నేను చెప్పాను అనమాట. ఇలా చెప్తే నాకు ఎవరైతే బ్యాప్టైజ్ చేశారో పాప ఆయన ఫీల్ అయ్యారు.
బట్ నేను ఆ డెసిషన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకేదో తెలియదు, నేను తప్పు మార్గంలోకి వెళ్తున్నాను అని ఎవరైతే వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళని రాంగ్గా ప్రూవ్ చేయాలి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను గాడ్ని. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవ్వలే కదా, అది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ కదా. సో నేను యేసు ప్రభు వారికి నేను ప్రే చేశాను ఆ రోజు వాళ్ళతో డిస్కషన్ అయ్యాక, స్వామి ప్రభువా, నేను ఇలాగా హైందవ మార్గంలో ఉన్న రిచువల్స్ అన్నీ చేస్తాను, మీరు నాకు ఫైనల్గా, మీరు దేవుడైతే నాకు ఫైనల్గా మీరే డెస్టినేషన్ అని కనపడాలి అని నేను స్వామివారికి ప్రే చేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను ఏదైనా తప్పు చేస్తే అని స్వామివారి క్షమాపణ అడిగి ఇంకా నేను కంప్లీట్గా మళ్ళీ రిచువల్స్ అన్నీ చేయడం స్టార్ట్ చేశాను. విపరీతంగా మీరు గూగుల్ చేస్తే కనబడతాయి నేను చేసే రిచువల్స్ అన్ని, మీరు యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ కనబడతాయి. నేను కలవని గురువులు లేరు, చిన్నజీయర్ స్వామి నుంచి అందరినీ కలిశాను. మీరు సిద్ధేశ్వరానంద భారతి, చిన్నజీయర్ స్వామి, చాగంటి కోటేశ్వరరావు గారిని కలిశాను, గరికపాటి గారు వారి అబ్బాయిని కలిశాను. ఇంక మీరు కలవని వాళ్ళు ఎవరు లేరు, వద్దిపతి పద్మావతి గారిని కలిశాను, మీరు ఎవరెవరైతే ఆఖరికి రాధా మనోహర్ దాస్ గారిని కూడా కలిశాను, అందరినీ కలిశాను నేను. మీరు అలాగే నేను చేసిన హోమాలైనా అభిషేకాలైనా అన్ని వీడియోలు మీకు కనబడతాయి. నేను ఈ 1 year నేను చెప్పాను కంప్లీట్గా నేను డెడికేట్ అవుతాను, ఫైనల్గా నా గోల్ యేసు ప్రభు వారైతే నాకు యేసు ప్రభు వారే కనపడతారు అని. కరెక్ట్గా 2023 డిసెంబర్లో బ్రదర్, ఒక డిసెంబర్ 23rd నాకు ఒక విజన్ వచ్చింది. ఆ విజన్లో ఏంటంటే నాకు, అంటే నేను ఈ హోమాలు చేస్తున్నప్పుడు కూడా నాకు యేసు ప్రభు వారి విజన్స్ వస్తూ ఉండేవి. విజన్స్ వస్తూ ఆయన నన్ను గైడ్ చేస్తున్నట్టుగా, నన్ను వాకింగ్కి తీసుకెళ్తున్నట్టుగా, అంటే నేను ఎప్పుడు సొనక రూపంలోనే ఉండేవాడిని, అదేంటో నాకు తెలియదు కానీ ఎప్పుడు సొనక రూపంలోనే ఆయన నన్ను వాకింగ్ చేయిస్తున్నట్టుగా, నన్ను ఇక్కడ తీసుకెళ్తూ నన్ను ఎత్తుకుని హత్తుకున్నట్టుగా, నాతో ఏదో మాట్లాడుతున్నట్టుగా నాకు అలా వస్తూనే ఉండేవి ఎప్పుడు. అలాగా ఫస్ట్ టైం 2023 డిసెంబర్ నాడు నాకేంటంటే కరెక్ట్గా 2023 డిసెంబర్ నాడు ఎప్పుడు రాంది నాకు ఒక అమ్మవారు వచ్చారు కల్లోకి. ఒక అంటే జనరల్గా హైందవ మతం ప్రకారం చెప్పాలంటే ఒక అమ్మవారు. ఆ అమ్మవారు ఏంటంటే ఒక చారియట్ రైడ్ చేస్తున్నారు. చారియట్ తెలుసు కదా, ఆ రథానికి 7 కుక్కలు ఉన్నాయి. ఆ అమ్మవారు అది రైడ్ చేస్తూ నాకు కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు యేసుప్రభు వారు లేరు. నాకు షాక్ అయ్యాను నేను, ఏంటిది యేసుప్రభు వారు లేకుండా నాకు ఫస్ట్ టైం ఒక హైందవ మతానికి లేకపోతే ఈ ఒక్కొక్క, అంటే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయన హిందూయిజంకి రిలేటెడ్గా లేకపోతే సనాతన ధర్మకి రిలేటెడ్గా నాకు ఒక విజన్ వచ్చింది. ఏంటిది ఏదైనా సంకేతమా, లేకపోతే నేను అంటే బ్రాహ్మణుడిగా మళ్ళీ వైదిక మతాన్ని నేను ఆచరించాలని ఏదైనా సంకేతమా అనే డౌట్ కూడా వచ్చింది నాకు ఆ టైంలో. ఆ విజన్ అలాగా ఒక 2 months వచ్చింది బ్రదర్. ఈ ఇయర్ 2024 ఆల్మోస్ట్ మార్చ్ వరకు వచ్చింది. కరెక్ట్గా ఏప్రిల్ 2024 ఏప్రిల్ టైంలో, ఏప్రిల్ 7th అనుకుంటా, 7th or 8th కరెక్ట్గా డేట్ గుర్తులేదు. ఆ రోజు నాకు వచ్చిన కళ, అంటే నాకు ఆ అమ్మవారు ఎప్పుడైతే కళ్ళలోకి వచ్చారో అప్పటి నుంచి మళ్ళీ యేసుప్రభు రాలే నాకు కళ్ళలోకి. మళ్ళీ ఏప్రిల్ 7th, ఏప్రిల్ 7th, మొన్న ఏప్రిల్ 7th నాడు నాకు మళ్ళీ అదే అమ్మవారు వచ్చారు. చారియట్ రైడ్ చేస్తున్నారు, రథం ఖాళీగా ఉంది, రథం మీద యేసుప్రభు వారు ఉన్నారు. అంతే. ఇంకా నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను బ్రదర్, నాకు కావాల్సిన ఏదైతే ఒక సైన్ కోసం నేను వెయిట్ చేశానో ఆ సైన్ నాకు దొరికేసింది. ఇంకా కంప్లీట్గా ఒఫీషియల్గా ఐ వాంటెడ్ టు ప్రొక్లెయిమ్ మై సెల్ఫ్ యాజ్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. అండ్ నా పరిశుద్ధాత్మ మనలోకి, అంటే నిజంగా చెప్పాలంటే మనలో చాలా విపరీతమైన ఎనర్జీ ఉంది. మనం చాలా సాధించవచ్చు బ్రదర్, చాలా మనం ప్రవక్తల గురించి వింటూ ఉంటాం, ప్రవక్తలు ఇచ్చేసారు అది చేశారని. మనం యేసు ప్రభు వారి మార్గంలో నడిస్తే ఇంకా చేయగలం. ఎందుకంటే మనకి వాళ్ళకి లేనిది ఒకటి ఉంది, ఏంటంటే పరిశుద్ధాత్మ. మనం పరిశుద్ధాత్మ మనలోకి తెచ్చుకుని మనం మిరకిల్స్ చేయగలం, ఎన్నో చేయగలం, ఎంతో సాధించగలం. మనం లిమిట్ చేసుకుంటున్నాం. ఇందాక మీరు స్టార్టింగ్లో అడిగారు, పిల్లలు ఈ ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్స్కి, కంప్లీట్గా బెట్టింగ్ యాప్స్ కానీ, లేకపోతే ట్రేడింగ్ కానీ, గేమింగ్ కానీ, పాన్ కానీ, ఇంకా వాళ్ళకి విపరీతమైన ఎడిక్షన్స్.
సో ఈ ఎడిక్షన్స్ ఎందుకు వస్తాయంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక బ్రాటప్ ఉండాలి బ్రదర్. ఒక గాడ్తో అనుసంధానమైన బ్రాటప్, ఎథిక్స్, మారల్ వాల్యూస్ అండ్ సాఫ్ట్ స్కిల్స్తో అనుసంధానమైన బ్రాటప్ ఉండాలి బ్రదర్. అది లేదు పిల్లలకి. పేరెంట్స్ కూడా ఇప్పుడు వదిలేస్తున్నారు పిల్లలు, ఓకే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారని. ఇప్పుడు మీకు ఒకటే చెప్తాను, ఈ జీవితంలో మన లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంబానీ అవుదాం అనుకుంటున్నాను. అంబానీ హ్యాపీగా ఉన్నాడా? నిజంగా చెప్పాలంటే మా ఊరు రాజుపాకలకి వెళ్తే గుడిసెలో ఉన్న ఒక ముసలావిడ కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అంబానీ కూడా నేను ఎప్పుడు నవ్వడం చూడలే. ఎందుకు అసలు ఆవిడకి ఏమీ లేదు, ఒక గుడిసెలో ఉంటుంది, అక్కడ ఫ్యాన్ లేదు, లైట్ లేదు, కరెంట్ లేదు, టీవీ లేదు, జస్ట్ 2 పూట్ల 2 పూట్ల 3 పూట్ల భోజనం, మంచినీళ్ళు అంతే. అక్కడ మరుగుదొడ్లు కూడా లేవు. మరి ఎందుకు నవ్వుతుంది ఎప్పుడు? అంటే వాళ్ళు ఒక ఆనందం తెలుసుకున్నారు. ఆ ఆనందం ఏంటంటే మెటీరియల్ ప్లెజర్స్కి లిమిటెడ్ హ్యాపీనెస్ కాదు, ఎటర్నల్ హ్యాపీనెస్. అది దేవుడితో మనం అనుసంధానం అయితేనే ఆ ఎటర్నల్ హ్యాపీనెస్ అనేది మనం గెయిన్ చేసుకోగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ద ఫాదర్ అంటే ఆయన ఎవర్ లవింగ్, ప్రేమకి ఆయన నిదర్శనం. ఎప్పుడు ఎల్లప్పుడూ అందరినీ అలా ప్రేమిస్తూ ఉంటారు. గాడ్ ద సన్, మన యేసు ప్రభువు, ఆయన సాక్రిఫైస్కి నిదర్శనం. ఆయన సాక్రిఫైస్ అంటే ఆ సాక్రిఫైస్ని వర్ణాతీతం. అది ఆయన మన కోసం చేసిన సాక్రిఫైస్, అది వర్ణాతీతం. అది మనం మన కోసం ఎవ్వరూ అలా చేయలేరు, ఎవరు చేయరు. ఈ కాలంలో మీరు చూస్తారు అందరూ ఏంటంటే జలసి, ఈర్ష, అసూయ. ఏ మనిషి అయినా ఇంకో మనిషి కోసం అంత సాక్రిఫైస్ చేయలేరు. మనను సృష్టించి, మనని ప్రిజర్వ్ చేసి, మనని కాపాడి, మనని రక్షించి, మనకు ఒక దిశానిర్దేశం చేసి ఫైనల్గా మనని ఆయనలోకి ఐక్యం చేసుకునే ఆ దేవుడు, ఆ సాక్రిఫైస్ నిజంగా నాలో ఉన్న ఏదైతే కల్మషాలు ఉన్నాయో అన్నిటినీ కరిగించేసింది బ్రదర్. అంతే. గాడ్ ద సన్ అంటే సాక్రిఫైస్. అలాగే గాడ్ ద హోలీ స్పిరిట్ అంటే విజ్డమ్, మనకు కావాల్సిన నాలెడ్జ్. అంతే. ఇప్పుడు నేను అడుగుతాను చాలామంది, మీరేంటి అంటే నేను బ్రాహ్మణ్. ఎలా నువ్వు బ్రాహ్మణ్ అంటే బ్రహ్మకి చేరువయ్యే మార్గం నాకు తెలుసు, అందుకే నేను బ్రాహ్మణ్. ఇప్పుడు చాతుర్వర్ణాలు అంటారు. ఏంటి? తల అంటే బ్రాహ్మణ్, భుజాలంటే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రులు. ఇదంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాహ్మణ్, నేను కాళ్ళు వాడను, చేతులు వాడను, పొట్ట వాడను అంటే అవుతుందా? అన్నీ వాడాలి కదా. సో నేను అన్నీ వాడితేనే, అన్నీ అనుసంధానం చేసుకుంటేనే ఒక మనిషి. అన్నీ అనుసంధానం చేసుకుని మనలో ఉన్న సర్వ కళలు, మనలో ఉన్న సర్వశక్తులు మనం పక్క మనిషి కోసం, అలాగే దేవుడి కోసం, అలాగే సర్వ జీవరాశుల కోసం మనం అంకితం చేసుకోవడమే క్రైస్తవం అని నేను తెలుసుకున్నాను. అలాగా అంటే హిందూయిజం అనేది అది డిఫరెంట్ కల్చర్స్ తాలూకా ఒక అమాల్గమేషన్. ఒక కల్చర్ అని చెప్పలేం. ఇప్పుడు మీకు హిందూయిజం అంటే వైదిక ధర్మం ఒకటే కాదు. మీరు ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే వాళ్ళు హిందువులే, కానీ వాళ్ళు ఏమీ వేదాలు చదవరే. వాళ్ళ దేవుళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారు. గ్రామదేవతలకి వైదిక దేవుళ్ళకి సంబంధం లేదు కదా. మీరు వేదాల్లో ఉన్న దేవుళ్ళకి, పురాణాల్లో ఉన్న దేవుళ్ళకి పొంతనే లేదు. ఇవంటే ఏంటంటే అమాల్గమేషన్ ఆఫ్ డిఫరెంట్ ద్రవిడియన్ కల్చర్స్, ఆర్యన్ కల్చర్స్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన కల్చర్స్ అన్నిటికీ ఒక అమాల్గమేషన్. ఈ అమాల్గమేషన్కి ఒక సెంటర్ పాయింట్ నన్ను అడిగితే అది జీసస్ క్రైస్ట్. ఎందుకంటే అన్ని రిలీజియన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అన్ని రిలీజియన్స్, అది యేసు ప్రభువు వారు. అండ్ చాలామంది అంటారు క్రిస్టియన్ అయిపోతే మీరు ఇలా అయిపోతారు, మీరు అది మీ ఇండియన్ కల్చర్ని వదిలేస్తారు. నేను చెప్తాను బ్రదర్, ఇప్పుడు ఫిలిప్పీన్స్ కూడా క్రిస్టియన్ నేషనే, మెక్సికో కూడా క్రిస్టియన్ నేషనే, బ్రెజిల్ కూడా క్రిస్టియన్ నేషనే. కానీ వాళ్ళ కల్చర్, వాళ్ళ యునిక్ కల్చర్తో వాళ్ళు క్రిస్టియానిటీని పాటిస్తున్నారు. సో నన్ను చూసిన వెంటనే నా మార్గం, నా కల్చర్ని కొంచెం అనుసంధానం చేసుకుంటూ నేను ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటూ నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. నేను క్రిస్టియానిటీ పాటించవచ్చు. ఇండియన్ కల్చర్ ద్వారా నాకు వచ్చిన ఒక నాలెడ్జ్, లేకపోతే ఈ లీనియేజ్ ద్వారా నాకు వచ్చిన ఒక విజ్డమ్, లేకపోతే నా రూట్స్ నుంచి నేను ఒక నాలెడ్జ్ తెచ్చుకుని దాన్ని నేను ప్రేయర్లోకి యేసు ప్రభు వారికి నేను పూజ చేస్తున్నప్పుడు ఏదైతే కట్టుబాట్లు ఇంతకాలం మనం ఫాలో అయ్యేవాళ్ళమో ఆ కట్టుబాటుల్లో ఏవైతే మంచివో ఆ మంచి కట్టుబాట్లు మన కల్చర్ని, మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ రిప్రజెంట్ చేస్తూ మనం యేసు ప్రభు వారికి అంకితం చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. నేను స్ట్రాంగ్గా నమ్ముతాను.
సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను బ్రదర్, 2024 ఏప్రిల్లో డిసైడ్ అయ్యాను, April 7th or 8th, కరెక్ట్ డేట్ గుర్తులేదు, దట్ నేను ఒఫీషియల్గా ఐఎమ్ ప్రొక్లెయిమింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. నాకు కావాల్సిన, ఎందుకంటే నేను ఇంతకాలం చేశాను, నాకు కావాల్సిన సైన్ వచ్చింది, నాకు కావాల్సిన సిగ్నల్ వచ్చింది, ఇంకా నేను లేట్ చేయకూడదు. ఇప్పటికే చాలా, ఇప్పుడు నేను 33rd year కంప్లీట్, June 6th నాకు 33 years కంప్లీట్ అయ్యాయి బ్రదర్. ఇప్పుడు 34th year, ఇంకా నేను లేట్ చేయకూడదు. ఐ షుడ్ స్టార్ట్ స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ సర్వీస్ చేయాలి. నాకేంటంటే యేసు ప్రభు వారి కల్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే స్ట్రీట్ డ్వెల్లర్స్ ఉంటారు కదా బ్రదర్, వాళ్ళందరికీ ఫుడ్ పంచడం, ఎందుకో తెలియని ఒక సర్వీస్, అండ్ పక్క వాళ్ళ గురించి ఆలోచించడం. ఎప్పుడు నేను ప్రార్థన పూజ చేసుకున్నప్పుడు దండం పెట్టుకుంటున్నప్పుడు నాకు కావాలి, నాకు రావాలి, నాకు కావాలి, నాకే రావాలి, నాకే కావాలి, నాకే నుంచి పక్కవాడికి కూడా బాగుండాలి, పక్కవాడు బాగుండాలి. ఇదంతా మనం చూస్తే ఇప్పుడు గాంధీ గారు ఒక చాలా ఫేమస్ లైన్ ఉంది, ఏంటంటే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లోనే ఉంది. సో గాంధీ గారు కూడా బైబిల్ నుంచి ఆయన అంటే ఆయన ఇన్స్పైర్ అయ్యారు, ఆయన ప్రోత్సాహం పొందారు. గాంధీ గారని కాదు, జవహర్లాల్ నెహ్రూ కూడా. మన కాన్స్టిట్యూషన్ కూడా బ్రదర్ చాలా వరకు మీకు బైబిల్ నుంచి ఇన్స్పిరేషన్ కనపడుతుంది. ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్ చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి వెళ్తారు అందరూ, నేను యుఎస్ వెళ్తానని. అమెరికా ఏ కంట్రీ బ్రదర్? క్రిస్టియన్ కంట్రీ. యూకే వెళ్తానంటారు, యూకే ఏ కంట్రీ బ్రదర్? క్రిస్టియన్ కంట్రీ. జర్మనీ వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి. అంటే క్రిస్టియన్ కంట్రీస్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే వాళ్ళల్లో ఆ హోలీ స్పిరిట్, అలాగే యేసు ప్రభు వారు ఇచ్చిన మార్గాన్ని వాళ్ళు కరెక్ట్గా నడుస్తున్నారు కాబట్టి ఆ హోలీ స్పిరిట్ పర్మియేట్ అవుతుంది, డిసెమినేట్ అవుతుంది కాబట్టి అంత అభివృద్ధిలోకి వస్తున్నారు వాళ్ళు. మనం ఆలోచించుకోవాలి, మన దేశాలు ఎందుకు బ్యాక్వర్డ్గా ఉన్నాయి, ఆ దేశాలు ఎందుకు డెవలప్ అయ్యాయి. మనం కరెక్ట్గా ఆలోచించుకుంటే డెఫినెట్లీ మన దేశంలో కూడా మంచి ట్రెజర్ ఉంది, మంచి కల్చర్ ఉంది. బట్ ఏంటంటే ఆ స్వార్థం అనేది ఏదైతే ఉందో, మూఢనమ్మకాలు, స్వార్థాలు, మోసాలు, ఈ మధ్యన ఈ మోసాలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి బ్రదర్. నాకు బాధేస్తుంది. ఏంటంటే వెళ్తారు పాపం, నేను కూడా ఈ హోమాలకి వాటికి లక్షలు ఎన్ని లక్షలు అయ్యాయో మాకు తెలియదు. చాలామంది లక్షలు తగలెట్టేసి, నేను ఒకటే చేసి చెప్తాను బ్రదర్, ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు, మీరు దేవుణ్ణి అడిగితే మీకు వస్తుంది. మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి ఎవరి చేతితో అడిగిస్తే మీకు ఎలా వస్తుంది? నేను సింపుల్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఒక గ్రంథం అనేది, ఒక మత గ్రంథం అనేది అందరికీ రావాలి. ఇప్పుడు వేదాస్ ఉన్నాయి, వేదాస్ అందరూ నేర్చుకోగలరా? సాంస్క్రిత్లో ఉంది, అది నేర్చుకోవడం కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ హీబ్రూలో ఉండేది, అరమిక్లో ఉండేది, బట్ మనం ఇంగ్లీష్లోకి అనువాదం చేసుకున్నాం, తెలుగులోకి అనువాదం చేసుకున్నాం, అలాగే వేదాలు అనువాదం చేసుకుని చదువుతున్నాం అంటే లేదు. సో ఒక కామన్ మ్యాన్ కూడా ఆ రిలీజన్ని చదవగలగాలి, ఆ మత గ్రంథాన్ని చదవగలగాలి, ఆ నాలెడ్జ్ తెలుసుకోవాలి. అది ఏ రిలీజన్లో సాధ్యం అంటే ఓన్లీ క్రిస్టియానిటీ. ఎందుకంటే తెలుగులో కూడా ఉంది మనకు బైబిల్, తెలుగులో చదువుతున్నాం, తెలుగులో తెలుసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో అని మనం ఆలోచించినా కూడా కరెక్ట్గా ఈ భూమిలో మధ్యలో ఇస్రాయెల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఎర్త్ సెంటర్. అది మీరు ఇటువైపు వెస్టర్న్ వరల్డ్ చూసుకున్నా, ఈస్టర్న్ వరల్డ్ చూసుకున్నా, రెండింటికి అనుసంధానం చేసేదే యేసు ప్రభు వారు, ఆయన పుట్టిన ప్లేస్ కూడా. సో నాకు అన్ని విధాలుగాను ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడింది బ్రదర్. సో నా పేరు మీకు తెలుసు కదా, చల్లా కృష్ణవీర అభిషేక్. మీరు చెప్పారు ఈ మధ్యకాలంలో నా పుస్తకాల సంఖ్య 175కి వెళ్ళింది. 175 బుక్స్ రాయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం 1000 పైగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాను, ఒక 10 పీజీలు చేశాను, ఎన్నో చేశాను, డిప్లొమాలు, సర్టిఫికేట్లు, అవార్డులు చాలా వచ్చాయి. ఏం చేసినా, ఎప్పుడు ఏ అవార్డు తీసుకున్నా, ఏం చేసినా ఆనందం వచ్చేది కాదు బ్రదర్. ప్రేయర్ చేశాక వచ్చే ఆనందం, ఆ డోపమీన్ అంటారు కదా, డోపమీన్ రిలీజ్ అయ్యేది, అది ఒక పర్మనెంట్ హ్యాపీనెస్ అంటాం కదా, మెటీరియల్ ప్లెజర్. నాకు 10,000 వస్తే వచ్చిన ఆనందం కాదు, అది ఏంటో తెలియని ఒక ఆనందం. అది హోలీ స్పిరిట్ ఎంటర్ అయితే తప్ప తెలియదు, ఆ పరిశుద్ధాత్మ మనలోకి ఎంటర్ అయితే తప్ప తెలియదు. అది పర్మనెంట్ హ్యాపీనెస్, అది దేవుడితో అనుసంధానం, మనం దేవుడితో ఇమోషనల్గా కనెక్ట్ అయితే వచ్చే హ్యాపీనెస్. అది మా నాన్న నాకు సెల్ ఫోన్ కొనిచ్చినా రాదు, నాకు ఫ్లైట్ కొనిచ్చినా రాదు, లేకపోతే నాకంటూ ఒక దేశం ఉన్నా రాదు, నేను దేశానికి ప్రధానమంత్రి అయినా రాదు. అది నేను చాలామందిని చూశాను, మా ఊర్లో కూడా చాలామంది క్రైస్తవులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, హ్యాపీగా ఉంటారు. గుడిసెలో ఉన్నా
ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏంట్రా ఈ నవ్వుకు కారణం అంటే యేసుప్రభు వాక్యం, దేవుడి వాక్యం. సో అలాగా నా పేరు చల్లా కృష్ణవీర్ అభిషేక్. సో నేను దేవుడికి కనెక్ట్ అయ్యేలా నా పేరు మార్చుకుందాము అని అనుకున్నాను బ్రదర్. సో ఆలోచించాను ఏంటి అంటే మా నాన్నగారు సలహా ఇచ్చారు ఇది. మా నాన్నగారు ఏమన్నారంటే నీ పేరేంటి? క్రిష్ నవీర్. క్రిష్కి టీ యాడ్ చేస్తే ఏమవుతుంది? క్రైస్ట్ నా వీర్. కృష్ణ వీర్, క్రైస్ట్ నా వీర్. అంటే క్రైస్ట్ నా వీరుడు. నా వీరుడు ఎవరు అంటే, నా స్ట్రెంగ్త్ ఎవరు అంటే, నా యోధుడు ఎవరు అంటే యేసు ప్రభువు వారు. సో క్రైస్ట్ నవీర్, చల్లా క్రైస్ట్ నవీర్ అభిషేక్. ఇంకొక్కటి యాడ్ చేయాలనిపించింది, ఎందుకంటే నాకు ప్రతిసారి కలలో యేసు ప్రభువు వారికి సునకంలాగే నేను కనపడ్డాను కాబట్టి అది కూడా నేను యాడ్ చేయాలి అని చెప్పి డాగ్ ఆఫ్ జీసస్. ఐఎమ్ డాగ్ ఆఫ్ జీసస్. డాగ్ ఆఫ్ జీసస్ అంటే మనం తిట్టుకుంటూ ఉంటారే ఈడు కుక్క రాండ్రా, కుక్కని ఎప్పుడు తక్కువగా చూస్తాం. కుక్క అంత విశ్వాసం, కుక్క అంత లవ్, ఫెయిత్ఫుల్నెస్. దానికి ఒక బిస్కెట్ పెట్టేస్తే ఇంకా జీవితాంతం మీతోనే ఉంటుంది. అలా దేవుడు మనకు ప్రాణం పెట్టినప్పుడు దేవుడు మనం కుక్క అవ్వలేమా అంటే, ఒక ఫెయిత్ కంప్లీట్ సరెండర్ అవ్వలేమా? డాగ్ ఇచ్చే సరెండర్ ఆ లవ్ అయినా, ఆ ఫెయిత్ అయినా, ఆ విశ్వాసమైనా, ఆ విధేయత అయినా, అది ఇంక ఏ జీవిలోనూ చూడలేము. ఒక అన్నం పెడితే, ఇంత జస్ట్ కొంచెం అన్నం పెడితే కుక్క ఎప్పుడు మన వెనకాల తిరుగుతుంది, మన కోసం ఆలోచిస్తుంది, మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అలా దేవుడు మనకి జీవితం ఇచ్చారు. మనం దేవుడు ఇంకెంత ఫెయిత్ఫుల్గా ఉండాలి, ఇంకెంత లవింగ్గా ఉండాలి, ఇంకెంత గ్రాటిట్యూడ్తో ఉండాలి. సో అలాగే కుక్కని నేను జస్ట్ భయపడుతూనే ఉండడం అని కాదు, మొరుగుతూనే ఉండడం కాదు, గర్జిస్తాను కూడా. ఎప్పుడైనా సైతాను లేకపోతే సైతాను గుణాలు, శాటానిక్ గుణాలు ఎప్పుడైనా కనపడినా వాటికి నేను గర్జిస్తాను. సో అట్ ద సేమ్ టైమ్ ఐమ్ డాగ్ ఆఫ్ జీసస్ అండ్ ఐఎమ్ ఆల్సో ద లయన్ ఆఫ్ జీసస్. అంటే ఎప్పుడైనా అధర్మం కనబడితే మాత్రం గర్జిస్తాను. అది ఉండాలి, ఇది ఉండాలి, వినయత ఉండాలి, వినయత ఉండాలి. అట్ ద సేమ్ టైం గర్జించాలి కూడా ఏదైనా అధర్మం కనిపిస్తుంది. రెండు ఉన్నాయి. సో అలాగా డాగ్ రెండు చేస్తుంది కాబట్టి డాగ్ ఆఫ్ జీసస్, చల్లా క్రైస్ట్ నవీర్ డాగ్ ఆఫ్ జీసస్ అని నేను నా పేరుని పెట్టుకుని బ్యాప్టైజ్ చేసుకుందాము అని నేను డిసైడ్ అయిన బ్రదర్. మళ్ళీ ఇంకోసారి బ్యాప్టిజం తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక కంప్లీట్ న్యూ ఎంతూజియాజం ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఎలాంటి పాజ్ లేకుండా, ఎలాంటి బ్రేక్ లేకుండా నేను ఈ మార్గంలో నడవాలి అని చెప్పి జూలై 31 నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను బ్రదర్ మళ్ళీ. అండ్ పేరు కూడా ఒఫీషియల్గా మార్చుకుని రిలీజియన్ కూడా క్రిస్టియన్గా పెట్టుకుంటున్నాను ఒఫీషియల్గా. హిందూగా ఉంటూ క్రిస్టియన్ అలా కాదు, క్రిస్టియన్ అంటే క్రిస్టియనే. సో అలాగే అదే టైంలో నేను ఈ పేరు మా నాన్నగారు చెప్పిన వెంటనే నాకు తెలియకుండా ఒక పాట వచ్చింది బ్రదర్, అంటే దేవుడి మీద పాట. అదేంటంటే, క్రైస్తవీరుడు రక్షించే దేవుడు యేసయ్యా చల్లార్చవా, క్రైస్తవీరుడు రక్షించే దేవుడు పరిశుద్ధాత్మ చల్లార్చవా. డాగ్ ఆఫ్ జీసస్ నేను అభిషేకిస్తున్నాను, డాగ్ ఆఫ్ జీసస్ నేను అభిషేకిస్తున్నాను, క్రైస్తవీరుడు రక్షించే దేవుడు యేసయ్యా చల్లార్చవా అని. నేను అప్పుడు చల్లార్చడం అంటే ఏమిటి ఒక్కొక్కటి నేను క్వశ్చన్ చేసుకుని ఆ పాట వచ్చినప్పుడు, మా ఇంటి పేరు చల్ల అంటే ఏమిటి తెలుగులో మనకి? చల్ల అంటే కూల్. ఏం కూల్ చేయాలి అంటే మనకి బైబిల్లో చెప్పారు 7 deadly sins. కామం, క్రోధం, లోభం, ఏవైతే ఈ నెగిటివ్ క్వాలిటీస్, ఈర్ష్య, అసూయ, కామము, కోపాలు, ఈ నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ సాటానిక్ సైతాన్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చల్లార్చాలి. అది చల్లార్చడం అంటే ఏమి అభిషేకించాలంటే ప్రేమ, సేవ, భక్తి, వాత్సల్యం, కరుణ, దయ, ఇవి అభిషేకించాలి. రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్, లవ్, సాక్రిఫైస్, ఇవి మనం అభిషేకించాలి. సో నా పేరులో నేను ఒక అర్థం వెతుక్కున్నాను. అలాగే క్రైస్ట్ నా వీరుడు అన్నప్పుడు, నేను ఇన్ని సమస్యలతో బాధపడినప్పుడు ఈ వీరుడు నాలో ఉన్న భయాల్ని పోగొట్టాడు,
సో క్రైస్ట్ నా వీరుడు అంటే భయాల్ని పోగొట్టేవాడు అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే ఎన్ని సమస్యలు, డిస్ఫేజియాతో బాధపడ్డా, స్పాండిలైటిస్తో బాధపడ్డా, గ్యాస్ట్రైటిస్తో బాధపడ్డా, బ్రెత్లెస్నెస్తో బాధపడ్డా, పాల్పిటేషన్స్తో బాధపడ్డా, ఇవన్నీ పోగొట్టిన ఈ భయాలన్నిటి నుంచి, ఈ భయాలు నేను ఫేస్ చేయగలిగే ధైర్యం నాకు ఇచ్చిన వీరుడు క్రైస్ట్. సో క్రైస్ట్ నా వీరుడు, భయాన్ని పోగొట్టేవాడు. అలాగే డాగ్ ఆఫ్ జీసస్ అంటే జీసస్ మన యేసు ప్రభు వారు. ఇప్పుడు నేను భోగిలా ఉన్నాను, తర్వాత రోగిలా మారి ఫైనల్గా యోగి అయిన అన్నట్టుగా యేసు ప్రభు వారు నాకేంటంటే జీవితంలో బ్రింగుట కష్టమైన సమస్య ఇచ్చి బ్రింగుట కష్టమైన నిజాల్ని తిలకించారు, బ్రింగుట కష్టమైన నిజాల్ని తెలుసుకునేలా చేశారు. అంటే హార్డ్ టు స్వాలో ట్రూత్స్, కొన్ని జీవిత సత్యాలు ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి అంటే, అంటే కొన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే జీవితం ఇచ్చే గుణపాఠాలు, అసలైన పాఠాలు గుణపాఠాలే. మన జీవితంలో తగిలే దెబ్బలు ఎన్నిసార్లు పడినా లేవగలిగే శక్తి ఇచ్చేది క్రైస్ట్. ఆ దెబ్బలు మనం తట్టుకోవాలి, ఈ దెబ్బలు తగులుతాయి, ఈ మృంగుట కష్టమైన నిజాలను తెలుసుకోవాలి అని స్ఫూర్తినిచ్చేది డాగ్ ఆఫ్ జీసస్. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? ప్రస్తుతానికి నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా ఉన్నాను బ్రదర్, ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో సీనియర్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నాను. సో నా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్లో నేనేంటంటే అప్పుడప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ కూడా ఇంక్లూడ్ చేస్తూ, ఎందుకంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి బ్రదర్? పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ మూడు మనకు బైబిల్ ఇస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అవదా, వ్యక్తిత్వ వికాసం, లీడర్షిప్ స్కిల్స్ అవదా, కమ్యూనికేషన్ స్కిల్స్. నాకు నిజంగా చెప్పాలంటే నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలను, కొంచెం ప్రొఫిషియెంట్గా, అనర్గలంగా, ఎక్స్టెంపోర్గా నేను మాట్లాడగలను అంటే దానికి ముఖ్య కారణం బైబిల్ చదవడం వల్ల. ఎందుకంటే బైబిల్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఆ లాంగ్వేజ్ కూడా అంటే మిడీవల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ నేను యూజ్ చేయడం వల్ల చాలామంది నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ అనేది, ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ టీచర్గా చాలామంది అంటారు తెలుగు అయిపోతుంది, ఇది అయిపోతుంది అంటే, తెలుగు ఎక్కడికి వెళ్ళట్లేదు. తెలుగు ఉంటుంది, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. తెలుగు మన మాతృభాష, మనతో ఎప్పుడూ ఉంటుంది. కానీ మన మాతృభాష, మన కల్చర్ తాలూకా గ్రేట్నెస్ ఒక అమెరికన్కి చెప్పాలనుకోండి, ఏ భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనే మాధ్యమం మనకు ఉండాలి, అందరికీ రావాలి. సో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఐఎల్స్, జిఆర్ఈ ఇవన్నీ ట్రైనింగ్లు ఇస్తాను బ్రదర్ నేను. సో దీంతోపాటు బుక్స్ రాయడము, ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే ఒక ఛానల్ కూడా, డాగ్ ఆఫ్ జీసస్ అని ఒక ఛానల్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ ఛానల్లో కూడా ఇంకా రెగ్యులర్గా నాకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ అయినా, ప్రేయర్స్ అయినా, సాంగ్స్ అయినా, వాక్యాలైనా షేర్ చేస్తూ ఉందాము అని డిసైడ్ అయ్యాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఎంతో ఓపికతో, సమయం లేకపోయినా, నా గురించి కాకపోయినా దేవుని గురించి సమయం ఇచ్చి మీ అమూల్యమైన సాక్ష్యాన్ని అందరికీ కళ్ళు తెరిపించేలా మీ సాక్ష్యం చెప్పారు. మీకు ప్రేమపూర్వకమైన వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను యేసు ప్రభు వారికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ఇంకా నేను చేసే ప్రతిదీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ సన్, ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ స్పిరిట్ చేస్తూ అందరికీ హోలీ స్పిరిట్ పర్మియేట్ అయ్యి, డిసెమినేట్ అయ్యి అందరికీ ఏంటంటే ప్రభువు వారి కృప, దయ కలిగి అందరూ ఎన్లైటన్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. క్రైస్తవం పట్ల నాకు ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. బైబిల్లో నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా వాటిని క్లారిఫై చేసి ట్రినిటీని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకరు శామ్ షమోన్, ఇంకొకరు లేట్ నబీల్ కురేషి. వీళ్ళిద్దరూ నన్ను ఎంతో గైడ్ చేశారు. నాకు లైఫ్లో ఒక పర్పస్ ఇచ్చింది వీళ్ళిద్దరూ నా డైరెక్ట్ గురువులు కాకపోయినా యూట్యూబ్లో వీళ్ళని చూసి నేను ఎంతో మోటివేట్ అయ్యాను. అలాగే మనం ఇందాక కుక్క సింబాలిజం చెప్పుకున్నాము. ఒక డాగ్ అనేది ట్రైనింగ్ ఇచ్చే ముందు ఎలా ఉంటుందంటే చాలా కెయాటిక్గా ఉంటుంది, అల్లరి చిల్లరగా ఉంటుంది, కరిచేస్తూ ఉంటుంది అందరినీ. బట్ దానికి ట్రైనింగ్ ఇచ్చాక ఎంతో డిసిప్లిన్డ్గా ఉంటుంది, తన మాస్టర్ని ఒబే చేస్తుంది. సిమిలర్గా బైబిల్ మన ట్రైనింగ్ మాన్యువల్. మనం
మనల్ని క్రియేట్ చేసిన మాస్టర్ని ఒబే చేయడానికి. సో ఇది చేస్తే మన హృదయంలో యేసు ప్రభు వారిని పట్టాభిషిక్తుడిని చేయొచ్చు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.